బనకచెర్ల ప్రస్తావన వస్తే అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ వాదులు, రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు, బగ్గుమంటున్న మేధావి రైతు సంఘాలు, యువత, వర్సిటీ విద్యార్థులు. మన నీళ్ల కోసం మరో ఉద్యమం, ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం. బనకచెర్ల ప్రస్తావన వస్తే బైకాట్ అంటూ ముందు రోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్ అర్ధరాత్రికి ఢిల్లీకి పయనమైండు. తెల్లారేసరికి బాబుతో సమావేశమైండు. బనకచెర్ల అనేది తమ సింగిల్ పాయింట్ ఎజెండా అని చెప్పిన ఏపీతో ఢిల్లీ వేదికగా చర్చలకు కూర్చున్నాడు. సమావేశంలో బనకచెర్లపై చర్చ జరగలేదని రేవంత్ అంటే దానిపైనే ప్రధానంగా చర్చించినమని మరి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల నాయుడేమో స్పష్టం చేస్తున్నాడు. మొత్తానికి బనకచెర్ల వెనక బాబు మతలం నడిచింది. తెలంగాణ జల హక్కుల్ని రేవంత్ ఆంధ్రాకు దారాదత్తం చేసిండు. తెలంగాణ వెన్నులో వెచ్చని కత్తి దించేలా గూడుపుటాన్ని గుప్పున వాసన కొడుతుంది. అసలు ఎవడి జాగీరు, ఎవడబ్బ సొమ్ము, ఎవరికి ఎవరు దానం చేస్తున్నారు, ఎవరి తాత సొమ్మని దారపోస్తున్నారు. ఇదేం బోడి పెత్తనం, ఇదేం రుబాబు. 6 దశాబ్దాల తెలంగాణ సాగునీటి స్వప్నాన్ని నిర్దాక్షిణ్యంగా నరికే హక్కు ఎవరిచ్చారు? మాయ చేసి నీళ్లు కాజేసే హక్కు పక్కోడికి ఎవరిచ్చారు? జీ హుజూర్ అని సంతకాలు చేసే హక్కు కాంగ్రెస్ కు ఎవరిచ్చిండ్రు? ఇది ఎవరి పోరాడితే వచ్చిన తెలంగాణ? ఇది ఎందరు బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణ? పదవులకు రాజీనామాని ఇళ్లల్లో ఫైళ్ల మీద సంతకాలు చేసిన చీకటి నేతలు ఏ హక్కుతో తెలంగాణ హక్కులను బలిపెడుతున్నారు? తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని వాళ్ళు ఏ హక్కు ఉన్నదని తెలంగాణ భవిష్యత్తును కూలదోస్తున్నారు? ఎవరిని అడిగి నదులను సాగనంపుతున్నారు? ఎవరి అనుమతి తీసుకొని సంతకాలు చేస్తున్నారు? ఇది ప్రజలు కోరుకున్నారా? చట్టసభలు తీర్మానించినాయా? ఇంతేనా? ఇక సరిహద్దులనైనా ఉంచుతారా? లేక వాటిని కూడా చెరిపి గుంటనక్కలన్నీ ఢిల్లీ నేతృత్వంలో మళ్ళీ పల్లికిలెచ్చి సమైక్య గీతం ఆలపిస్తాయా? అయిపోయింది. తెచ్చుకున్న తెలంగాణ దారి తప్పిపోయింది, చేజారిపోయింది. స్వరాష్ట్రంలో 10 ఏళ్ల పచ్చని పంటలు, సజీవ జలధారలు ఇక చరిత్ర మాత్రమే. ఒక్క తప్పు చేస్తే 100 ఏళ్లు నష్టపోతామన్న కేసీఆర్ ఎన్నికల మాట అన్నప్పుడు అక్షర సత్యం కానున్నది, అనుభవంలోకి వస్తున్నది. భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ప్రజలది. నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఆనాడు ఉద్యమించిన తెలంగాణ మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిందే. దురహంకార పాలకుల మెడలు వంచి సంతకాలు అమలు కాకుండా ఆపాల్సిందే. ఢిల్లీ పాదిచాల కుట్రలను బద్దలు కొట్టాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఢిల్లీ వారిది కాదు, పక్కోడిది కాదు, నడమంత్రపు సర్కార్ది కాదు. తెలంగాణ ప్రజలది, రైతులది, వారి బిడ్డలది, మనది, మనందరిది. ఎందుకు ఈ దాగుడు మూతల దండాకోరు? బాబుకు రేవంత్ జీ హుజూరు, తెలంగాణ పారా హుషార్. బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్, తెలంగాణకు రేవంత్ ద్రోహం. దూద్ కా దూద్, పానీ కా పానీ తేలిపోయింది. మనిషి మనోడే కానీ మనసు మనది కాదని స్పష్టమైపోయింది. బనకచెర్లపై చంద్రబాబు ఎత్తుగడ, నమ్మబలికి తెలంగాణను బలిచ్చిన రేవంత్ రెడ్డి మోసం, మధ్యవర్తిత్వం పేరుతో బీజేపీ చేసిన ద్రోహం ఢిల్లీలో నడి వీధుల్లో నగ్నంగా బట్టబయలైంది. ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మధ్యవర్తంతో అధికారికమో అనధికారికమో తెలియని ఒక సమావేశం జరిగింది. నదీ జలాలు వివాదాలు, ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి అనేక రాజ్యాంగబద్ధ సంస్థలున్నా అవేవి ఇందులో పాల్గొనలేదు. కృష్ణ గోదావరి జలాల వివాదాల పరిష్కారం కోసం కేవలం 5 అంటే 5 రోజుల్లో ఒక కమిటీ వేయాలని ఇందులో నిర్ణయించారు. దశాబ్దాలైనా తేలని ట్రిబ్యునల్లు, సుప్రీంకోర్టు, కేంద్ర జల సంఘం వంటివే దశాబ్దాలుగా పరిష్కరించలేని జల వివాదాలను ఈ కమిటీ కేవలం 1 నెల రోజుల్లో పరిష్కరిస్తుందట. మేము అపాయింట్మెంట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్ళు ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తుండు. తద్వారా ఈ మొత్తం వ్యవహారం అంతరార్థం ఏమిటంటే తెలంగాణ నీటి బొట్టును రేవంత్ ఆంధ్రాకు తాకట్టు పెట్టిండు. బనకచెర్లపై బాంఛన్ బాబు అంటూ సాగిలపడ్డాడు. తనకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా ఆంధ్రబాబు ఆదరణే ముఖ్యమని చాటుకున్నాడు. ముఖ్యమంత్రి అయి 18 నెలలు గడిచినా జై తెలంగాణ అనలేని ముఖ్యమంత్రి
ఆంధ్రతో మాత్రం ఎలాంటి విభేదాలు ఉండొద్దని దండారో వేస్తున్నాడు. ఇక మనం అబద్ధాల్లో చూస్తే ఢిల్లీలో అబద్ధం ఒకటి, అసలు బనకచెర్ల అంశం ఇవాల్టి ఎజెండాలోనే లేదని చెప్పి సమావేశం చర్చనీయాంశాలపై మొదటి అంశం బనకచెర్ల ఉన్నట్టే నిరూపించే ఎజెండా కాపీ. ఇది మీకు కనిపిస్తుంది కదా సాక్ష్యం. ఇక అబద్ధం 2 చూద్దాం. బనకచెర్లపై చర్చ జరగలేదు, గోదావరిపై బనకచెర్ల కడతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదనే ఎజెండాలో లేనప్పుడు మేము ఆపమని చర్చే రాదనేది ఈయన రెండో అబద్ధం. ఇక బనకచెర్లపై కమిటీ ఏపీ మంత్రి ఏం చెప్తున్నాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం, తెలంగాణ రాష్ట్రం ప్రస్తావిస్తున్న కృష్ణా గోదావరి నీటి లభ్యతకు సంబంధించి రెండు కూడా సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఒక పరిష్కారం చూపే విధంగా సాంకేతిక పరిపాలన అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది. ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకునేలా పెద్దగా కాలయాపన లేకుండా సోమవారం లోపు కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని ఎవరు చెప్తున్నారు? ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక మిగతాదేంది, నెల రోజుల్లోనే అన్ని పరిష్కరిస్తామని చెప్పుకొస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎట్లా? రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదులు, వాటి ఉపనదుల నీటి వినియోగంపై అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అధ్యయనానికి సీనియర్ అధికారుల నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ కమిటీ నదీ జలాలపై ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, ఇతర సమస్యలు అన్నిటిపైన సమగ్రంగా అధ్యయనం చేసి 30 రోజుల్లోగా నివేదికిస్తుంది. మేము అపాయింట్మెంట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్ళు ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తాం. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకోవడానికే మేము ఢిల్లీకి వచ్చినాం, జటిలం చేసుకోవడానికి కాదు. వివాదాలు చెలరేగకుండా సమస్యలు శాశ్వత పరిష్కారం చూపడం మా బాధ్యత అనేసి ఈయన మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణ నీటి హక్కులను కాపాడడంలో నా అంత సిపాయి లేడన్నోడు, ఢిల్లీలో నీ పరపతి ఉంటే బనకచెర్ల ఎట్లా అడ్డుకోవాలనో నాకు తెలుసని చంద్రబాబుకు సవాళ్లు విసిరిండు. బనకచెర్లపై మాట్లాడేందుకు చంద్రబాబునే చర్చలకు పిలుస్తామన్నాడు. కేంద్రంలోని మద్దతిస్తున్నారని ఆంధ్రప్రదేశ్కి మొగ్గు చూపి తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, చివరికి ప్రధాని మోదీ మీద కూడా ఈయన ఉరిమిండు. చర్చల కోసం కేంద్రం ఢిల్లీకి పిలిస్తే బనకచెర్ల అంశంపై మాట్లాడే లేదన్నాడు. బనకచెర్ల కోసమే అయితే మేం రానేరామన్నాడు. బనకచెర్ల మాట ఎత్తితే ఉన్న ఫలంగా సమావేశానికి బైకాట్ చేసి బయటకు వస్తామన్నాడు. తీరా చూస్తే బుధవారం ఢిల్లీలో జరిగిన జలశక్తి సమావేశంలో ఏపీ సీఎం బాబు ఆత్మీయంగా అలుముకొని బనకచెర్ల పేపర్లకై సంతకాలు చేసిండు. బయటకు వచ్చి గోదావరిపై బనకచెర్ల కడతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే మేము ఆపాలని చెప్పడానికి, ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదన ఎజెండాలో రానప్పుడు మేము ఆపమని చర్చ రాదని బుకాయించిండు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కమిటీ వేయాలని భేటీలో నిర్ణయించగా మేము అపాయింట్మెంట్ చేసిన కమిటీయే కాబట్టి ఎలాంటి సూచనలు అమలు చేస్తామో అని జబ్బలు చర్చుకున్నాడు. అంటే ఇదేం జరుగుతున్నదనేది తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ సమాజానికి చెప్పిందేంది, ఢిల్లీకి పోయి చేసుకూస్తున్నదేంది రేవంత్ రెడ్డి? బనకచెర్ల మీద కమిటీనా? ఎవరిని అడిగి ఒప్పుకున్నావు? అసలు ఎవరితోనైనా చర్చించినవా? అసెంబ్లీలో చర్చకు పెట్టినవా? కనీసం కాంగ్రెస్ శాసనసభ పక్షమైన ఏర్పాటు చేసి మాట వరుసకైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెప్పినవా? అఖిల పక్షాన్ని పిలిచి ఏం చేద్దామని అడిగినవా? గురువు చంద్రబాబు బనకచెర్ల ప్రతిపాదన పెట్టి కమిటీ వేయాలంటే దానికి తలూపుతావా? తెలంగాణ నీటి పట్టును చంద్రబాబుకు తాకట్టు పెట్టొస్తావా? ఎంత దగా, ఎంత మోసం! ఇక నమ్మించి తెలంగాణ గొంతు కోసిండు రేవంత్ రెడ్డి. ఏపీ నిర్మించ తలబెట్టిన బనకచెర్లను ఒప్పుకునేది లేదంటూ తెలంగాణను నమ్మించి గొంతు కోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ సమాజం రగిలిపోతున్నది. రైతులు, యువత, మేధావులు ప్రతి ఒక్కరూ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు. చంద్రబాబు తెలంగాణకు అంటించాలనుకున్న బనకచెర్ల బంకను ఎట్టే పరిస్థితుల్లో అంగీకరించేది లేదని దాదాపు నెల రోజులుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ప్రెస్ మీట్లు కేవలం ఎంపీలతోనే అఖిల పక్షాన్ని నిర్వహించి హైడ్రామా నడిపించిన రేవంత్ రెడ్డి చివరికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ఏపీ సీఎం చంద్రబాబు ముందు కాడిపడేశారు.
ప్రధానంగా ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతానంటూ కొన్ని రోజులుగా పదే పదే ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడు ఒక్కసారిగా కమిటీకి సై అనడమే కాదు, మనం వేసిన కమిటీ ఏది చెప్తే అది అంగీకరించాలి కదా అని తెలంగాణ ప్రయోజనాలకు నేల్లొదలడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటున్నది. కనీసం కేంద్ర మంత్రి సమక్షంలో చంద్రబాబు బనకచెర్లను ప్రస్తావించగా అనేక సాంకేతిక సవాళ్లు చిక్కులతో కూడుకున్న ఈ ప్రతిపాదనలపై ఇప్పుడేం మాట్లాడలేమనొచ్చు కదా అని సగటు తెలంగాణవాది ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవానికి బనకచెర్ల అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించింది కాదు. నీళ్లలో నుంచి పుట్టిన తెలంగాణ ఉద్యమంతో సాకారమైన రాష్ట్రంలో కృష్ణా జలాల పంపిణీ సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయాలని కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే కేంద్రానికి లేఖ రాసింది. కానీ 9.5 ఏళ్ల పాటు ఉలుకు పలుకు లేని ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు అడిగిందే తడువుగా బనకచెర్లకు మార్గం సుగమం చేస్తున్న తీరు సమైక్య స్ఫూర్తికే గొడ్డలి పెట్టుగా మారింది. బనకచెర్లపై బాబు ప్రతిపాదన పెట్టగానే కేంద్రం నెల రోజుల్లో ఏకంగా కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించింది. ఇక దీని గురించి మాట్లాడుకుంటే బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోని అడ్డుకొని తీరుతానంటూ కొన్ని రోజులుగా పదే పదే ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడు ఒక్కసారిగా కమిటీకి సై అనడమే కాదు, మనం వేసిన కమిటీ ఏది చెప్తే అదే అంగీకరించాలి కదా అని తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ఇక కండ్లప్పగించి చూస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పుడు కండ్ల ముందు తెలంగాణ గోదావరి నీటి బొట్టును చంద్రబాబుకు తాకట్టు పెడుతుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కండ్లప్పగించి చూస్తుండడం తెలంగాణ సమాజాన్ని బాధిస్తున్నది. లీలావతి హోటల్లో సీఎం రేవంత్ పక్కన కూర్చున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కనీసం నోరెత్తి బైకాట్ చేయాల్సిన సమావేశంలో కమిటీని వేయడమేంది? మనము కమిటీకి చెప్పింది మనం వినాల్సిందేనా? అంటే మనం వేసిన కమిటీ ఏం చెప్తే అది వినాల్సిందేనా అని సన్నాయి నొక్కులు నొక్కడమేందని ప్రశ్నించకపోవడం, కనీసం భేదాభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడం తెలంగాణ భవిష్యత్తును అంధకారం చేయడమేనని తెలంగాణ వాదులు నెట్టు